హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఒక కీలకమైన అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాను. సో మనకి ప్రోమో వచ్చేసింది నిన్ననే. అయితే ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ఇప్పటి వరకు ఫైనలైజ్ 100% హౌస్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా 2 వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ లో ప్రాసెస్ అయితే నేను ఫిల్టరైజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు 100కి 200% వీళ్ళు హౌస్ లోకి వస్తారనే వాళ్ళ నేమ్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈసారి మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ కి కూడా హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ఇవ్వబోతున్నారు. సో ఎవరెవరు వస్తారు, అసలు ఏంటి ప్రాసెస్ అనేది కూడా ఈ వీడియో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ కి రీచ్ అవుతుంది కాబట్టి, సో దట్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, వీడియోలోకి వెళ్లే ముందు ఇంకొక మనకి క్లారిటీ అప్డేట్ ఏంటంటే స్టార్టింగ్ డేట్ విషయం గురించి. సో స్టార్టింగ్ డేట్ అనేది మనకి సెప్టెంబర్ 8 కాదు, సెప్టెంబర్ 1 అనమాట. దీన్ని నేను ఎలా చెప్తున్నానంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనకి సీజన్ 7 పక్కన సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి, సో డౌట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి యాదమరాజు. సో యాదమరాజుకి వచ్చే ఛాన్స్ అయితే 90% అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇతను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత 100కి 200% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ రీతు చౌదరి అనమాట. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఇక థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి ఇతను కూడా 100% వేసుకోవచ్చు, బంచిక్ బబ్లు అనమాట. సో బబ్లు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక తర్వాత ఫోర్త్ కంటెస్టెంట్ తేజస్విని. సో ఈమె కూడా 100కి 200% అని చెప్పొచ్చు. రీతు చౌదరి, బబ్లు అలాగే తేజు, సో వీళ్ళ ముగ్గురు కూడా 100కి 200% ఈ సీజన్ లో అడుగు పెడతారు హౌస్ లోకి. ఆ తర్వాత వచ్చేసరికి ప్రేరణ. సో ప్రేరణకి వచ్చే ఛాన్సెస్ అయితే ఒక 90% అయితే కనిపిస్తున్నాయి. సో ఈమె కూడా కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక యువ సామ్రాట్. సో నేను ప్రీవియస్ 2 వీడియోస్ లో కూడా చెప్పాను, యువ సామ్రాట్ గారిని బిగ్ బాస్ టీం వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అయ్యారు, తీసుకుంటున్నారని కూడా. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ 90% అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ కిరాక్ ఆర్పి. సో ఆర్పి కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై, ఒక 95% వేసుకోవచ్చు. ఇక ఇంకొక 100% కి కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఒక ఇద్దరు ఎవరంటే అంజలి పవన్. సో అంజలి పవన్ చెప్పాను కదా, లాస్ట్ సీజన్ లో రావాల్సింది, కానీ తర్వాత ఆమె కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయారు. సో ఈసారి మాత్రం 100% వస్తున్నారు హౌస్ లోకి. తనతో పాటు సింగర్ కేటగిరీ నుంచి సింగర్ సాకిత్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్సెస్ 100% ఖచ్చితంగా ఉన్నాయి. ఇక ఇక్కడ మనకు ఒక పెయిర్ అయితే వినిపిస్తుంది అనమాట, హారిక అలాగే ఏక్నాథ్. సో మనకి ప్రీవియస్ సీజన్ లో మెరీనా రోహిత్, వరుణ్ వితికా లాగా సో వీళ్ళ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మరి వీళ్ళిద్దరు వస్తారా, ఒక్కళ్ళు వస్తారా అనేది మాత్రం కన్ఫ్యూజన్. ఒక్కళ్ళు వస్తే మాత్రం హారికకి వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. లేదు ఇద్దరు వస్తారంటే మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. ఇక ఇంకొక కంటెస్టెంట్ నేమ్ నరేష్ గారు. సో జబర్దస్త్ నరేష్. లాస్ట్ టైం మనకి అంజలి పవన్ ఎలా అయితే క్యాన్సిల్ అయ్యారో ఈయన కూడా అలానే క్యాన్సిల్ అయ్యారనమాట. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్ ని హౌస్ లోకి అడుగు పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి జబర్దస్త్ నుంచి కొత్త నేమ్ అయితే వినిపిస్తుంది, జబర్దస్త్ పవిత్ర గారు అనమాట. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ 85% కన్నా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒక 5 హీరోస్ ని అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ టీం వాళ్ళు. సో దాంట్లో నుంచి ఒకళ్ళు లేదా ఇద్దరు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటూ. సో ఒకళ్ళు అయితే కన్ఫర్మ్ అయిపోయారనమాట, ఆదిత్య ఓం గారు. సో లాహిరిలో మూవీ నుంచి ఆదిత్య ఓం గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న కొత్త నేమ్, ఇది పాత నేమే కానీ మళ్ళీ కొత్తగా వినిపిస్తుంది అనమాట, సోనియా సింగ్. సో సోనియా సింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే 80% ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి లాస్ట్ మినిట్ లో ఏదైనా జరగవచ్చు. తనతో పాటు కుషితా కలపు అనమాట. సో ఈమె 95% కన్ఫర్మ్ అని వేసుకోవచ్చు, బజ్జీల పాప అంటారు. కుషితా కలపు వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇంకా మనం చూసుకుంటే రాజేష్ మహాసేన అనమాట. సో ఇతని నేమ్ కూడా కొత్తగా వినిపిస్తుంది, రాజేష్ మహాసేన. సో మరి ఈయన వస్తారా అనేది అయితే డౌట్ అని చెప్పాలి. ఒక 80% ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇక ఇంకొక కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఎవరంటే ఇంద్రనీల్. సో ఇతను వచ్చే ఛాన్సెస్ 100%కి 200% ఉన్నాయంటూ నాకైతే ప్రస్తుతానికి అయితే న్యూస్ అయితే వచ్చింది. సో ఇతను వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇంకొక 4 కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే చెప్తాను, వీళ్ళు వచ్చే ఛాన్సెస్ మాత్రం 50-50 అనమాట. వాళ్ళు ఎవరంటే జబర్దస్త్ నుంచి కెవ్వు కార్తిక్, అలాగే చమ్మక్ చంద్ర, ఇక ప్రభాకర్ గారు మరియు కుమారి ఆంటీ. సో వీళ్ళ 4 కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్సెస్ మాత్రం 50-50 కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇక నెక్స్ట్ ఎక్స్ కంటెస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రీవియస్ సీజన్ 7 అయితే మీరు ఎలా చూసారో 5 వీక్స్ లో 5 మెంబర్స్ ని ఎలిమినేట్ చేసి ఆ తర్వాత గ్రాండ్ లాంచ్ 2.0 అని పెట్టి అర్జున్, నైని, పావని వీళ్ళని తీసుకొచ్చారు కదా, బోలే వాళ్ళని. సో ఈసారి అలాగే మనకి సీజన్ లో 5 వీక్స్ ని కంప్లీట్ చేసి 5 మెంబర్స్ ని ఎలిమినేట్ చేసి మళ్ళీ ఆ 5 స్లాట్స్ లో మనకి ఎవ్రీ సీజన్ నుంచి అంటే హిట్ అండ్ సీజన్స్ నుంచి ఒక కంటెస్టెంట్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సీజన్ 7 నుంచి మాత్రం 2 కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. సో వాళ్ళ గురించి నేను అప్కమింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను. సో ఇదన్నమాట విషయం. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాగే ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలో మీకు ఏ కంటెస్టెంట్ ని మళ్ళీ మీరు హౌస్ లో చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.